కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రభుత్వం వరికి మద్దతు ధర ఇస్తుందన్నారు. ధాన్యం కొన్న 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. దళారులకు పంట అమ్మి నష్టపోవద్దని సూచించారు. రైతులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కోసిన తర్వాత నాణ్యమైన ధాన్యాన్ని పిఎస్సి సెంటర్ కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్ తీసుకొచ్చి కొనుగోలు చేసే విధంగా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వానాకాలం కాబట్టి వర్షాలు పడితే ఇబ్బంది తడుస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ వచ్చిన రైతుకి ఎంబడే ఇమీడియట్లీ కొనుగోలు చేసే విధంగా కోతలు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఇక్కడ సెంటర్ ప్రారంభించడం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసి రైతులు నాట్ల కాంచెలు దగ్గర పెడితే కోతలంత వరకు కూడా వాళ్ళ ధాన్యం కొనుగోలు వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, రైతన్న ఆర్థికంగా ఎదగాలి, రైతన్నకి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసిన 3 రోజులని వాళ్లకు డబ్బులు చెల్లించంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రైతులను ప్రోత్సహించి ముఖ్యంగా సన్నధాన్యం కూడా పండిస్తే సన్నధాన్యాన్ని కూడా బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం. ముఖ్యంగా ఈ ఆలయ నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 70 నుంచి 80 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతన్నకి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఎక్కడ వీలైతే అక్కడ బిఎస్సి సెంటర్లు కానీ ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు